లోకాన్ని విడిచిన వారిని ఉంటుండగా ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ మరి ప్రభావం ద్వారా ఎంతోమంది అకస్మాత్తుగా తండ్రి లోకాన్ని విడిచేవారు ఉంటుండగా మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఏ తెగులని గుడారమును సమీపిస్తానని వాగ్దానానికి స్తోత్రాలు. అలాగే దేవతాంతలు 7 గుడారాలను బట్టి ఉన్నారు. నా పేరు పెట్టబడిన ఆ ప్రజలు తమను తగ్గించుకొని జీవులై నా సన్నలో ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు. మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించి దేవుడిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి, పెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. లోకంలో ప్రజలు ఈ బాహ్యమైనటువంటి వాటి విషయాలతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చేవారు ఉండగా దాన్ని లోకంగా నాశనం తెస్తున్నారు. అమెరికాలో కూడా ఎలక్షన్ జరుగుతుంది. నవంబర్ 1 ఇక్కడ అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఎంతో పోటీగా ఉన్నారు. లోకం కొరకే మానవుడు ఎంత క్రయాన్ని, ఎంత సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాడు, సమయాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుడిచ్చే సమయాన్ని ప్రజలు వినియోగించుకోలేని వారుగా, సద్వినియోగపరచుకోలేని వారుగా ఉంటుండగా మీరే సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఈ ప్రస్తుత దినాల్లో ఇప్పుడు ప్రార్థనకి సమయాల గ్రంథం యొక్క పాఠాలు మా క్రైస్తవ జీవితానికి అన్వయించుకునే వ్యక్తులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా పట్టువారు, చేసేవాళ్ళు, ఆఫీస్ ఫోన్ దగ్గర ఉండేవాళ్ళు, అలాగే బీసీసీ మరి ఎప్పుడు సందేశం మెసెంజర్ 2 భాషలో మంత్లీ ప్రైస్ ప్రభావం వచ్చేది. ఈ పత్రికను కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. ఈ 2000 లిటరేచర్, రకరకాల వ్యక్తులు, మ్యాగజైన్స్, లిటరేచర్, క్రిస్టియన్ లిటరేచర్ రకరకాలుగా ప్రింట్ చేయబడుతూ ఆధ్యాత్మిక విషయాలు వెల్లడి చేయబడుతుండగా ఈనాడు టీవీలు, రేడియోలు, లిటరేచర్ ద్వారా రకరకాలుగా ఈ మాటలు వినిపించబడుతున్నాయి. ప్రజలతో అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, అనాలోచనగా అతన్ని జీవించుకున్నట్లుగా మీరు సహాయం చేయడం, జ్ఞాపకం చేసుకోవడం. మార్కెట్ డ్యూటీ చేసేవాడు, పంటగదిలో పనిచేసేవాడు, అతని వాటర్ వర్క్స్, ఈ విధంగా ప్రభావం వారి బాధ్యతలన్నీ కూడా మీరే సహాయం చేయండి, కూర్చోబెట్టండి, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ జనంతో మనం కాపాడుతూ మీ కాపుదల, మీ భద్రత, మీ అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రతి మూమెంట్ కూడా మీ కంట్రోల్లో మీరే చీఫ్ అడ్వైజర్గా, చీఫ్ కంట్రోలర్గా ఉండి మా ప్రభు మీరు నడిపించండి, కాపాడండి. ఇదిన ప్రత్యేకంగా సాయంత్రం సంఘ ప్రార్థన ఆదా పుస్తకాలలో సంఘ అత్యాశక్తితో ప్రార్థించడం ద్వారా పేదల బంధకాలు తెచ్చబడ్డట్లు ఈనాడు ఎంతోమంది రకరకాలకి బంధకాలకి బానిసలుగా చేయబడి పాపానికి, లోకానికి, శరీరానికి నెమ్మదైన వారు ఉంటుండగా అలాంటి వారు విడుదల కావాలంటే ఒకే ఆయుధం, అద్భుతమైన ఆయుధం ఈ ప్రార్థన ఆయుధాన్ని కలిగి అనేకులు భారంతో, పట్టుదలతో, వైరాగ్యత కలిగి ప్రార్థించేవారుగా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం. గురువారం బైబిల్ పఠనము, శుక్రవారం స్త్రీల మరి మీటింగు, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారం ఆరాధన కార్యక్రమం, మరి షిఫ్ట్ పద్ధతిలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా మా తల్లి ఎంతోమంది దేవుని వాక్యం వినేవారుగా ఉంటుండగా ప్రభుని ప్రజలను దీవించండి, ఆశ్రయించండి. వారి అవసరతలు, అక్కర్లన్నీ కూడా పిలిపి 4 ప్రకారం కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలు మీ ప్రతి అవసరత తీరుతున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడివి, వాగ్దానం చేసిన దేవుడివి, నమ్మదైన దేవుడివి. మేము నమ్మదగిన అప్రముఖస్తున్నాం, అవిధేయం, తిరుగుబాటు చేసేవారు, రకరకాల వ్యక్తుల్ని చూడగలుగుతున్నాం. ప్రభు మీరే జ్ఞాపకం చేసుకున్నాము, సహాయం చేయము, కూర్చోబెట్టము. కేవలమంతటిని మా పని కూడా మీరు ఇచ్చారు. పక్కన రక్త ప్రోక్షకి తీసుకుని వస్తున్నాం. కనబడకుండా పరిగెత్తేటువంటి సాతాను
స్పందిస్తున్నాం. ఎవరైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నా మరి వాతావరణం బట్టి క్లైమేట్ని బట్టి కానీ ఎలాగైతే ఓల్డేజ్ని బట్టి రకరకాల మొత్తాన్ని COVID-19 బట్టి రకరకాల అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళేటువంటి వ్యక్తులను మీరు తాకి ముట్టి నెమ్మది స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆరోగ్య రెక్కల కింద మాకు 4 ప్రకారం నీటి సూర్యుడు నీకు చేస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యం ఇస్తారన్నారు. ప్రభుని ఆరోగ్యించే దేవుడివి, నెమ్మదించే దేవుడివి, మార్పు లేని వాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకై ఈ కొందనాలు దినంతో కాపాడమని మీ దయా హస్తాలను అప్పగిస్తూ మీ సహాయం కోరుకుంటుంది. రావాల్సిన ప్రియులు కూడా సభలో రావడానికి సహాయం చేయండి. మీ దయ కలిగిన కనికరం కలిగిన కృపా హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడు
రెండవ సమయం 21. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగుగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగను సెలవిచ్చాను, సౌలు గిబియోనీయులను హతం చేశాను కనుక అతని బట్టి నరహంతకులకు అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకు ఏమి చేయబోతురు? యెహోవా స్వాస్థ్యం దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదునని వారిని అడుగుగా, వారు మాకు శత్రువులే మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమన్నట్టు మాకు హాని చేయను ఉద్దేశించిన వారి కుమారులు 7
మాకు అప్పగింపుము. తాను సౌలు కుమారుడు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా వారు ఈ ఏడుగురిని తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరిదీసి ఆ ఏడుగురు ఏకరి రీతిని చంపబడి కోతకాలమున జవల కోత ఆరంభంలో వారు మరణమైంది. అయ్యా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదుకు వినబడెను. కావున దావీదు వారి యొక్క నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలుకును యుద్ధం మరల జరగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లాడు. మరియు కుమారుడైన అభిషేకాలను ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దాన్ని చూచి ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నువ్వు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించింది. తర్వాత గోపు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగుగా అక్కడ ప్రత్యేకకు కుమారుడు ఎల్హానాన్ హిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. వాని ఈటె నేతగాని ధోని అంత గొప్పది. అతడు ఇశ్రాయేలును తిరస్కరించుండగా దావీదు సహోదరుడైన
సిమియాకు పుట్టిన యోనాతాను అతను చంపెను. మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతం చేశాను కనుక అతని బట్టి మరణం తప్పులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగేమో. యెహోషువ కాలంలో గిబియోనీయులతో నిబంధన చేస్తున్నట్టుగా చదువుతాము. దేవుని నామున మరి నిబంధన చేసుకున్న తర్వాత మరి దేవునికి విరోధంగా గిబియోనీయులను సౌలు కుటుంబస్తులు సౌలు కూడా చంపడానికి తెగించారు. అది పొరపాటు అయిపోయింది. దేవునికి ప్రమాణం చేసినది ఉల్లంఘించడం ఒక పొరపాటు. వారిని చంపనని చెప్పి దేవుని పేట ప్రమాణం చేసిన తర్వాత కూడా వారిని చంపడము అప్పుడు దేవుని దృష్టిలో అది పాపం. దేవుడు ఎంతో న్యాయవంతుడైన దేవుడు. ఎవరినైనా చంపమని ప్రమాణం దేవుని పేరిట చేసి మళ్ళా వారిని చంపితే దేవుడు ఒప్పుకోడు. వారి ప్రాణానికి హామీ ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మళ్ళీ వారిని చంపకూడదు. అది సౌలు కుటుంబస్తులు చేసిన పొరపాటు. అందుకే దేవుడు 3 సంవత్సరాలు కరువు పొందాడు. దేవుడు తన ప్రజలనైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు. అన్యజనులకు తప్పు చేసిన తన ప్రజలను శిక్షిస్తాడు. దేవునికి ముఖస్థుతి లేదు. దేవుడు మనుషులను గౌరవించే దేవుడు కాదు. అందరి న్యాయం తీర్చడానికి దేవుడు శక్తి కలిగిన న్యాయవంతుడైన దేవుడు. ఇంకా తన ప్రజలు చిన్న తప్పు చేసినా కూడా ఊరుకోడు. అన్యులనైనా తెలియదు కనుక కొన్నిసార్లు జాలి చూపిస్తాడు. కానీ తన ప్రజలను వాక్యం ఎరిగిన వారు కనుక, దేవుని ఆజ్ఞలు ఎరిగిన వారు కనుక వారికి హెచ్చరిక, ఇతరులకు కూడా హెచ్చరికగా తన ప్రజలను శిక్షిస్తారు, గద్దిస్తారు, కరువైనా రప్పిస్తారు. దేవుడు న్యాయం తీర్చడం, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించారు. తర్వాత దేవుని ఇంటిలోనే దేవుని తీర్పు ప్రారంభం. తర్వాత అన్యులకు మాట చదువుతారా? 1 పేతురు
4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమవుతే దేవుని సువార్తకు విధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనులను పాపి ఎక్కడ నిలుపుతారు? హెచ్చరిక. దేవుని ఇంటి దగ్గరే తీర్పు ప్రారంభమవుతాయి. నీతిమంతులే రక్షింపబడుట అరుదైతే ఇంకా పాపులు దేవుడు తీర్పులు తీర్చినప్పుడు ఎలా నిలుస్తారు? ఎక్కడ నిలుస్తారు? దేవుని తీర్పు అంటే అందరికీ భయం ఉండాలి. దేవుని ప్రజలకు మొదటిగా ఉండాలి. దేవుని ఇంట్లో ఉన్న వారికి మొదట ఉండాలి. దేవుని ఇంటి వారిని మొదట తీర్పులోనికి తెస్తారు. ఆ తర్వాత అన్ని లోకమంతటికి దేవుని ప్రజలకు తాను ఏం చేసినా కూడా ఒక హెచ్చరిక. అందుకే దేవుని నామం అన్యజనుల మధ్యలో కూడా చెప్పండి, అన్యజనుల మధ్యలో భీకరం. దేవుని నామం అన్యజనుల మధ్యలో కూడా భీకరమైన నామం. అలాగే ఒకటి 14 అలాగే 1:14 చదువు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచు. భయంకరమైన అన్యజనులందరూ భయపడాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమేమి చేస్తున్నాడో అది కూడా చూచి ఇంకా వారు ఇశ్రాయేలు ప్రజలు ఇంత మంచి ఉన్న వారికైనా చిన్న పొరపాటు కూడా శిక్ష వస్తుంది, ఇంకా మేము ఎన్ని పొరపాటు చేస్తున్నాము, మా గతి ఏమవుతుంది అని భయపడాలి. భయపడి వారు కూడా ప్రభువును నమ్మి రక్షణ పొంది తప్పించబడాలి. దేవుని ఉద్దేశాలు అలా ఉంటాయి. అందుకే మనం అన్ని జనుల కొరకు చాలా ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలుకు దేవుడు చేసిన తీర్పులన్నీ లేదా అపోస్తల కార్యంలో దేవుడు చేసిన తీర్పులన్నీ, బైబిల్లో రాయబడిన తీర్పులన్నీ, చాలా మటుకు దేవుని ప్రజలకు తీర్చిన తీర్పులన్నీ అన్యజనులకు కూడా భయం కలిగించి వారు కూడా మనసు మార్చుకొని రక్షణలోనికి రావాలి, పశ్చాత్తాపంలోనికి రావాలి. దేవుని ఉద్దేశం అలా ఉంటుంది. దాని కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. జ్ఞానం 2 సమూయేలు 21:3 రాజులు దావీదు స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయుదునని వారిని అడగగా
చేయాలి, పాప పరిహారం చేయాలి. గిబియన్లు ఏది అడిగినా వాళ్ళ మనస్సు నొచ్చుకోకుండా వారికి అన్యాయం జరిగిన దాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు మీద నేరం మోపకుండా ఇశ్రాయేలును అన్ని జనులు కూడా దీవించాలి. వారి మధ్యలో కూడా ఎవరైనా ప్రభువును నమ్మిన వారు ఉంటే ఇంకా వారు నిజంగా దీవించగలిగిన వారు కూడా అవుతారు. నమ్మిన తర్వాత ఆ దీవెన ఇశ్రాయేలుకు రావాలి, కానీ శాపం రాకూడదు, తీర్పు రాకూడదు. అందుకే మరి దావీదు వారినే అడుగుతున్నాడు, మేమేం ప్రాయశ్చిత్తం చేయాలి? ప్రాయశ్చిత్తం. యేసు ప్రభువారు లోకమంతటి పాపం కొరకు ప్రాయశ్చిత్తము అయినాడు, శాంతికరమై ఉన్నాడు. లోకమంతటి పాపం కొరకు. అమ్మాడు 2వ అధ్యాయం 1 యోహాను 2వ వచనం. 1 యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. దేవుని శాంతపరచాలి. లోకమంతటి పాపం కాబట్టి దేవుడు యేసు ప్రభు వారి యొక్క బలి ద్వారా యేసు ప్రభువును నమ్మి తన దగ్గరికి పశ్చాత్తాపంగా వచ్చే వారందరినీ క్షమించి కడిగి నీతిగా తీర్చి అంగీకరించి తన పిల్లలుగా చేసుకొని ఆశీర్వదించడానికి ఇంకా ఆటంకం ఏం లేకుండా చేశాడు. ఇంకా అది న్యాయమైన విధానంలో క్షమాపణ. ఇంకెవ్వరు కానీ దేవుని నిందించలేరు, క్షమించబడిన వారిని కూడా నిందించలేరు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను అవుతాడు. నీతిమంతుడు. దేవుడు నీతిగా క్షమిస్తాడు, న్యాయంగా క్షమిస్తాడు, పరిహారం చేసి క్షమిస్తాడు. ఊరికేనే క్షమించలేడు, క్రయం చెల్లించి క్షమిస్తాడు. యేసు ప్రభువును ప్రాయశ్చిత్తముగా చేసి క్షమిస్తున్నాడు. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలైన తర్వాత సులువుగా మనము ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం, ఒప్పుకుంటూనే ఉంటాం. ఆ క్షమాపణ ఎట్లా వచ్చిందా అని కూడా ఆలోచించాం. ఊరికే వచ్చిందా? ఎంత క్రయంతో వచ్చింది, దానికి ఎంత విలువ దేవుడే చెల్లించాడు, యేసుప్రభువే చెల్లించాడు. దేవుడు ఊరికేనే క్షమిస్తాడా? అన్యాయంగా క్షమిస్తాడా? ఆధారం లేకుండా క్షమిస్తాడా? క్షమించలేదు. యేసుప్రభు చెల్లించిన క్రయమును బట్టి చిన్న పాపమైనా క్షమిస్తున్నాడు. అందుకే పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన తర్వాత క్షమాపణ పొందిన దానికి కూడా కృతజ్ఞత ఉండాలి. ఎంత క్రయంతో మనకు క్షమాపణ దేవుడిచ్చాడు అనేది ఒక గ్రహింపు కూడా మనకు ఉండాలి.
యెబూసీయులకు దావీదు అడుగుతున్నాడు ప్రాయశ్చిత్తం ఏం చెల్లించాలి అని. వారు సౌలు కుటుంబం నుండి 7 ఉరి తీయడానికి అప్పగించమన్నారు. పాపం వలన వచ్చే జీతము మరణం. వారి 7 చనిపోవాలి, ఉరి తీయబడాలి, అప్పుడు పరిహారం అవుతుంది అని వాళ్ళ గ్రహింపు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. అందుకే వారు అలా కోరుకున్నారు. రక్తంలోనే జీవం, ఆ రక్తమే ప్రాయశ్చిత్తం. రక్తంలోనే జీవం. ఆ మడలో నీ జీవం ఎక్కడుందో చదవండి. లేవ్యకాండం 17 11 అంతేనా? 17 11 లేవ్యకాండం చదువు. దేహమునకు ప్రాణం దాన్ని మీకు ఇచ్చి తిని ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయి. అప్పుడు 7 ప్రాణం అర్పించాలి. ఇశ్రాయేలు మీద ఉన్న శాపం, కోపం, దేవుని యొక్క తీర్పు నుండి తప్పించుకోవాలంటే అదే మార్గం అని వారు కోరుకున్నారు. దావీదు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఎవరినో ఒకరిని దావీదు రాజు తప్పించాడు. సౌలు పిల్లలు మెఫీబోషెతును అప్పగించలేదు. ఎందుకంటే దావీదు మెఫీబోషెతుతో నిబంధన చేశాడు. దేవుడు నిబంధన నెరవేర్చే దేవుడు. నిబంధనను నెరవేర్చే వారి ఎడల కూడా ఐక్యపరచబడే దేవుడు, సంతోషించే దేవుడు. మాట తప్పని వారుగా ఉండాలి. ప్రమాణం చేసి చెప్పండి, ప్రమాణం చేసి నష్టమైన మాట తప్పదు. దేవుడు నిబంధన నెరవేర్చేది. అందుకే దేవుని సింహాసనం చుట్టూ వర్షధనస్సు కూడా ఉన్నట్టు ప్రకటన గ్రంథంలో చదువుతాం. ఎంతైనా దావీదు రాజు తాను చేసిన నిబంధన మెఫీబోషెతు పక్షంగా నెరవేర్చడానికి మెఫీబోషెతును సౌలు కుటుంబం నుండి 7 అప్పగించమంటే మెఫీబోషెతును అప్పగించకుండా తనను తప్పించాడు, తనను కాపాడాడు, తన మీద దయ చూపించాడు. యోనాతానుతో నిబంధన చేశాడు. శ్రేష్టమైన నిబంధన. వారి మధ్యలో ఉండే ఐక్యత, ఆ ప్రేమ ఎంతో గొప్పది. ఎంతో గొప్ప నిబంధన. దేవుడు మనతో కూడా తన కుమారుని రక్తము ద్వారా శాశ్వతమైన నిబంధన చేశాడు. అది కూడా మనకు ఒక ఆదరణ. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నూతన నిబంధన రక్తం ప్రభు అన్నాడు. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి వారం.
ఆ నిబంధనను బట్టి మనం కాపాడబడుతున్నాం. ఆ నిబంధనను బట్టి మనం దేవుడితో సహవాసంలో స్థిరంగా ఉండగలుగుతున్నాం. నూతన నిబంధన, పాత నిబంధన కాదు. ఇంకా లోకంలో చాలా మంది పాత నిబంధన పాటించే వాళ్ళు ఉంటారు. వారి పాత నూతన నిబంధన, తర్వాత శాశ్వత నిబంధన అని కూడా ఉంది. ఆ మాట చదవండి. హెబ్రీ 13:20. హెబ్రీ 13:20. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయడం సిద్ధపరచునుగా. నిత్యమైన నిబంధన, శాశ్వతమైన నిబంధన, క్రొత్త నిబంధన. ఇంకా ఎన్నో మాటలు చెప్పి పద్ధతిలో శ్రేష్టమైన నిబంధన. దేవుడు మొదటి నుండి ఈ నిబంధన కొరకే కాచుకొని ఉండి, ఈ నిబంధన ఎప్పుడు చేస్తానో నా బిడ్డలతో అని దేవుడు వాగ్దానం కూడా ఇచ్చాడు. అది నెరవేర్చాడు. దాన్ని బట్టి మనం స్థిరంగా ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ అతుకబడిన వారిగా ఉండాలి. తర్వాత 7 అప్పగించారు సౌలు కుటుంబం నుండి. వారిని ఉరితీశారు. ఇంకా దావీదు రాజు సౌలు ఎముకలను, యోనాతాను ఎముకలను అన్ని కూడా తెచ్చి సమాధి చేశారు. ఇంకా చేయవలసిన పని అంతా కూడా చేసి ముగించినప్పుడు దేవుడు దేశం మీద దయ చూపించాడు, కనికరం చూపించాడు, మేలు చేశాడు. 2 సమూయేలు 21:14 రాజులాగా చేసిన తర్వాత దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనం దేవుడు అంగీకరించాడు. దేశం కొరకు, దేశమంతటికి మేలు, దేశమంతటికి క్షామం లేకుండా, కోపం లేకుండా, తీర్పు లేకుండా కాపాడు. దావీదు రాజు అన్ని పూర్తిగా నెరవేర్చాడు. సౌలు కుటుంబం ఎడల మరి యెబూసీయుల యొక్క కోరిక చొప్పున చేయవలసిందంత చేసి సమాధి కూడా జరిగింది. ఆ విధంగా దేవునికి మొరపెట్టుకోదు. దేవుని యొక్క దయ దేశమంతటి మీద వచ్చేటట్టు, దేశమంతటి పక్షంగా తాను చేయవలసిన పనిని నెరవేర్చాడు. ప్రాయశ్చిత్తం చేశాడు, పూర్తి చేశాడు. ఇంకా ఏది మిగిలేదు. ఆ విధంగా దేశం అంతటికి
ఎంతైనా దేశానికి మేలు కలిగేటట్టే మనం కూడా ప్రార్థన చేస్తాము. దేశమును స్వస్థపరుస్తానన్న మాట కూడా వాగ్దానంగా చేపడుతున్నాం. దేశానికి మేలు జరగడం ఎంత గొప్ప కార్యం. ఆ విధంగా దేశాలకు స్వస్థత కలగాలి, దయ కలగాలి, కాపుదల రావాలి, దయ కావాలి. దేవుని దయ దేశాలకు మనం సంపాదించుకోవాలి. అదే ఈ దినాల్లో మనకు ఉండే అవసరత. ప్రభు కూడా అన్నాడు, యెరూషలేమును నేను కాపాడుతాను. ఎవరిని బట్టి? దావీదును బట్టి కాపాడుతాను. మాటలు యెషయా 37:35 యెషయా. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించాను. దావీదు నిమిత్తం. అంత గొప్ప మాట. నా నామం నిమిత్తం. దేవుడు రోషం గల దేవుడు. తన నామానికి ఘనత తెచ్చిన దావీదు నిమిత్తం, అదే సమయంలో తన నామం నిమిత్తం తాను దావీదుల దయగలిగిన దేవుడుగా ఉన్నాడు అని అనేకులకు రుజువుపరచడానికి దేవుని నామం ఎంతో ఆశ్రయ యోగ్యమైనది అని అనేకులకు తెలియజేయడానికి కూడా యెరూషలేమును కాపాడుతాడు, హెచ్చిస్తాడు, సమకూరుస్తాడు. ఇక చివరి దినాల్లో కూడా ఇశ్రాయేలును కూడా దేవుడు రక్షిస్తాడు. ఎన్ని కష్టాల నుండి పోయినా కూడా చివరికి వారిని రక్షిస్తాడు. అదొక గొప్ప ఆదరణ. దేవుడు విడువడు, చేయి విడువడు. చివరికి మేలు చేస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. సాతానేమో చివరికి కీడు చేస్తాడు, ద్రోహం చేస్తాడు, మోసం చేస్తాడు. దేవుడు పరీక్ష పెట్టినా, కష్టం వచ్చినా, శిక్షించినా చివరికి మేలు చేస్తాడు. దేవుని స్వభావం అది. అందుకే దావీదు రాజును బట్టి ఇశ్రాయేలుకు మేలు కలిగింది. పదిహేడవ వచనం, 2 సమూయేలు 21:17. ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము ఇశ్రాయేలుకు దీపమగు నీవు. దావీదును చంపబడనీయకుండా కాపాడడానికి ఇశ్రాయేలీయులు ఎంతో ఆసక్తి చూపెట్టారు. ఎందుకంటే ఒక రాక్షసుడు దావీదును చంపడానికి తెగించి ప్రయత్నం చేసినప్పుడు అందరికీ బుద్ధి వచ్చింది. దావీదుని ఇంకా యుద్ధానికి తీసుకుపోదు. దావీదు చనిపోతే ఇశ్రాయేల్లో దీపం ఆరిపోయినట్లు
అలా కానియొద్దు అని వారు ప్రమాణం చేపించారు. ఒక విధంగా మన జీవితం కూడా ప్రభు కొరకు ఒక దీపంలా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. నీ మంచి క్రియలను చూచి తండ్రిని మహిమపరచును. కొండ మీద కట్టిన పట్టణము మరుగుగా ఉండదు. అలా కాదు. మన మంచి క్రియలు అనేకులు చూచి తండ్రిని మహిమపరిచేటట్టు మరుగుగా లేని ప్రకాశిస్తున్న ఒక పట్టణం వలె మన జీవితము ఉండాలి. ఎక్కడ పోయినా ఫలాని వారు మంచిది చేస్తారు, మేలు చేస్తారు. ఏది మోసం చేయరు, ద్రోహం చేయరు, అబద్ధం ఆడరు, కీడు చెయ్యరు అనే ఒక సాక్ష్యం దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. అది ప్రభు యొక్క ఆశ. ఇంకా మనం లోకమునకు వెలుగుగా ఉండాలని కూడా ప్రభు అన్నాడు. లోకానికి వెలుగు, అది ఎంత గొప్ప బాధ్యత. మత్తయి 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు, మనల్ని కూడా వెలుగై ఉన్నారు అంటున్నాడు. మన సాక్ష్యం, మన ప్రభావం, మన ఆత్మీయ జీవితం యొక్క ప్రభావం లోకమంతటి మీద ఉంటుంది. మనకు తెలియకపోతుంది కొన్నిసార్లు. మన ప్రార్థన, మన యథార్థత, కొన్నిసార్లు శ్రమలు పడేది, శ్రమల్లో కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించేది ఒక సాక్ష్యం. ఇంకా ఈ దినాల్లో చెప్పాలంటే యూట్యూబ్ ఎక్కడెక్కడ పోతుందో, అన్ని దేశాలకు పోతుంది. కాబట్టి దేవుడు మనల్ని అలా వాడుకోవాలని లోకమంతటి వెలుగుగా. కాబట్టి మన జీవితాన్ని మనం తేలికగా తీసుకోకూడదు. లోకమంతటి, ఇప్పుడు మనం లోకమంతటి కొరకు ప్రార్థన కూడా చేస్తున్నాం. అది కూడా ఒక వెలుగులా. దేవుని సన్నిధిలో అనేకులను, లోకస్తులను, మనుషులందరినీ ఎత్తిపడుచున్న వారి మీద వెలుగు మన ద్వారా ప్రకాశించుట ద్వారా దేవుడు వారిని గమనించి జాలి తలచి వారికి మేలు చేయడం జరగడానికి ఆధారంగా మనం జీవించడం. అలా లోకానికి వెలుగు. బ్యాప్టిజం ఇచ్చే యోహాను గురించి కూడా ఒక మాట ఉంది. మండుచున్న 5:35 అతడు యోహాను 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి మండుచు ప్రకాశించుచున్న దీపం. పరిశుద్ధాత్మ ద్వారా యోహాను కూడా చెప్పాడు, నేను నీళ్ళలో బ్యాప్టిజమిస్తున్నాను, నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, అతడు చెప్పుల వారైన విప్పుటకు నేను యోగ్యుడను కాను, అతడు మీకు ఏం బ్యాప్టిజమిస్తాడు? అగ్నితోనూ పరిశుద్ధాత్మతో బ్యాప్టిజమిస్తాడు. ఒకటి యోహాను, బ్యాప్టిజమించే యోహాను
రాజును కూడా వదిలిపెట్టేవాడు కాదు. పరిసయ్యులు శాస్త్రులను కూడా చాలా తీవ్రమైన హెచ్చరికలు ఇచ్చాడు. సర్ప సంతానమా అన్నాడు, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని హెచ్చరించాడు. అది మండుచున్న దీపం. కాబట్టి మనము ఒక దీపముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గురించి కూడా ఒక మాట ఉంది, ఇలాంటి మాట 13:47 అపోస్తలుల కార్యం. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉంటున్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అన్యజనులకు రక్షణార్థముగా ఉంటున్నట్లు భూదిగంతముల వరకు చూడండి నిన్ను వెలుగుగా దేవుడు అట్లా వాడుతున్నాడు. లోకమంతటికి తన పత్రికల ద్వారా కూడా ఇంకా సువార్త ప్రకటించబడుతూనే ఉంది. బైబిల్ లోకమంతటిలో చదువుతున్నారు, అన్ని భాషల్లో. అది కూడా ఒక గొప్ప సాక్ష్యం. పౌలు అపోస్తలులు రాసిన పత్రికలు కూడా అందులో ఉన్నాయి. దాని ద్వారా లోకమంతటికి అన్యజనులకు కూడా వెలుగుగా సువార్త అందించే వ్యక్తిగా పౌలును దేవుడు ఇంకా వాడుకుంటున్నాడు. ఇప్పటి వరకు వాడుకున్నాడు, ఈ లోకం ఉన్నంత వరకు వాడుకుంటాడు. అంత గొప్ప సాక్ష్యం. అది మన జీవితాన్ని మనం తక్కువగా ఎంచకూడదు. మనం ఏదో ఎక్కడో దాగి ఉన్నామని అనుకోకూడదు. మన సాక్ష్యము ప్రభు యొక్క వెలుగు మనలో ఉండాలి, మన ద్వారా ప్రకాశించాలి. అనేకులు దేవుని సత్యం, దేవుని ప్రేమ, దేవుడిచ్చే రక్షణను పొందడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. లోకమంతట్లో ఏదో ఒక ప్రాంతం కాదు, ఒక దేశంలో, లోకమంతటికి వెలుగుగా. అలాంటి ఉద్దేశం కలిగి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనం ఎంతో బాధ్యులుగా జీవించాలి. మన జీవితం ఎడల మనకుండే బాధ్యత చక్కగా, నమ్మకంగా, ఎక్కడ చీకటి రాకుండా, మరుగ్గా ఉండకుండా ప్రభు కొరకు ప్రకాశించేవారుగా మనం ఉండాలి. అది మనకిచ్చిన బాధ్యత, ధన్యత. అలా ఉందుము కాక. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఇది నా ప్రేయర్ మీటింగ్. తిమోతి గారు తీసుకోవాలా? ప్రార్థన చేయండి. యేసు పాలన మరదలు కూడా చనిపోయింది. వాగ్దానాలు కూడా రాయడానికి కొన్ని ఇచ్చాము. రాసిన వాళ్ళు తెలిగిస్తే మళ్ళీ కొన్ని ఇస్తాము. కొన్ని కార్డ్స్ వస్తారా? ఉన్నాయా? కొన్ని తీసుకురండి. తీసుకులేవా? తీసుకు కొంతమందికి ఇచ్చారు. మీకు ఇచ్చిన రాశారా? అయిపోయిందా? ఇంకా కొన్ని కార్డ్స్ కావాలా? సరే, కొన్ని కార్డ్స్ తీసుకోండి. అది ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. బైబిల్ స్టడీ కొరకు శుక్రవారం సిస్టర్స్ మీటింగు, శనివారం మనకు ఉపవాస ప్రార్థన. తిమోతి సిస్టర్ రాయవెల్లూరులో ట్రీట్మెంట్లో ఏదో జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం తగ్గి మరి ట్రీట్మెంట్ ఏదో చేయించుకొని రావాలి. వెల్లూరులో ఉండి ఆ జ్వరంను బట్టి కొంత ఆలస్యం అవుతుంది. ప్రార్థన చేయండి. ఇంకా విద్యాధరరావు కుటుంబం మందిరానికి వచ్చారంట. ఎవరు పెట్టుకున్నారు?
సరే, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. బద్వేల్ అగస్తి రత్నం చెయ్యాలి. ఎవరైనా బాగలేకపోతే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు.